కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. భారతదేశంలో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతూ ముందుకెళ్తూ ఉంది. ప్రపంచ దేశాల్లో టాప్ 5 లో ఉండాలి అనే దాని మీద, ఆర్థిక వ్యవస్థలో టాప్ 5 లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకి మంచి పనులు చేయాలి, వారి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచాలి, సామాన్యుడికి ఈ యొక్క ట్యాక్స్ భారం తగ్గించాలి అనే ఒక ఆలోచనతోటి స్వదేశీ వస్తువుల్ని, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ బాబు గారు, సెంట్రల్లో మోడీ గారు, మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలకి అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు చాలా ఆనందంగా ఉన్నారనేది స్పష్టంగా కనబడతా ఉంది. నేను కూడా చాలా ఎంక్వైరీస్ చేశాను. ఎంప్లాయీకే కాదు, సామాన్య మానవుడికి, ఒక ఎంప్లాయీకి కూడా ఆర్థిక ఫలాలు అందుతా ఉన్నాయి. కొన్ని 0 టాక్సేషన్ తోటి, కొన్ని వచ్చేసరికి 5% స్లాబ్ తోటి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా 10%, అప్రాక్సిమేట్గా 10% మరి తగ్గించడం కూడా జరిగింది. ఇటు కిరాణా వ్యవస్థలో కూడా ఓ 10% నుండి 13% ఈ కిరాణా వ్యవస్థలో కూడా తగ్గింపు రావడం జరిగింది. అదేవిధంగా క్లాత్ ప్లానింగ్ లో ఓ 5% నుండి, అదేవిధంగా నేత వాటి మీద కూడా ఇంకా టాక్సెస్ కూడా బాగా తగ్గించడం కూడా జరిగింది. ఆప్కో ఫ్యాబ్రిక్స్ మీద ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఒక కుటుంబానికి 3,000 నుండి 5,000 రూపాయలు నెలకు ఆదాయాలు కలిగే విధంగా ఈరోజు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇది ఒక ఆర్థిక సంస్కరణ. ఈ ఆర్థిక సంస్కరణలో 140 కోట్ల జనాభాకి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మీరే ఆలోచించాలి. ఈరోజు ప్రజలు ఆలోచించాలి. ఈరోజు పింఛన్ ఇస్తున్నాం, 4,000 రూపాయల పింఛన్ నుండి అంగవైకల్యం కానివ్వండి, అదేవిధంగా బెడ్ రిటర్న్ లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అంటే ఎంతవరకు తీసుకెళ్ళామనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లల చదువుల కోసం మరి ఏ విధంగా ఇచ్చిస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఒకసారి ఆలోచించండి. ఇది కూడా ఆర్థికంగా మేలు చేయడం కోసం అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా దీపం పథకంలో ఉచిత సిలిండర్లు 3 ఉచిత సిలిండర్లు ఇవ్వడానికి ప్లాన్ జరిగి అమలు పరుస్తా ఉన్నారు. దీన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. అన్నిటికంటే కూడా స్త్రీ శక్తి, నేను ఇప్పుడు వస్తా కూడా చూశాను, 80% మహిళల్లో ఆక్యుపెన్సీ ఉంటే 20% జెంట్స్ ఆక్యుపెన్సీ ఉంది. వాళ్ళు ఇచ్చాపురం నుండి కుప్పం వరకు, అనంతపురం వరకు వెళ్ళే ఉచిత బస్సు ప్రయాణం, ఇది స్త్రీ శక్తి. దీనివల్ల కూడా నేను అది కూడా అడిగాను. కొంతమందికి 3,000 రూపాయలు ప్రతి నెల నాకు మిగులుతున్నాయని చెప్తున్నారు, కొంతమందికి 1,500 మిగులుతున్నాయని చెప్తున్నారు. చిన్న ఇటువంటి షాపుల్లో పనిచేసే వ్యక్తులు, విలేజ్ నుండి వచ్చే వ్యక్తులు, మరి ఉచిత మహిళల్లో సేల్స్ గర్ల్స్, మరి వాళ్ళు కూడా 1,500 నుండి 2,000 రూపాయల ఆదాయం పొందుతున్నాం అనేది గురించి చెప్తున్నారు. అంటే టోటల్ వెరసి ఒక కుటుంబంలో 5,000 నుండి 10,000 వరకు కూడా ఈ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. రేపు మీరు సంక్రాంతి చూస్తుంటే ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం ప్రణాళిక తీసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ ఏదైతే కుటుంబంలో మహిళలు కుటుంబాన్ని నడపాలి కాబట్టి వాళ్ళకు కూడా ఎంతమంది మహిళలు ఉంటే వారందరికీ 1,500 రూపాయల పథకాన్ని వేయటం కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇవన్నీ ఒక కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా మెరుగుపడి వారి యొక్క సేవింగ్స్ పెరిగి వారి ఆర్థిక వ్యవస్థల్లో ముందుకెళ్ళడం వల్ల సమాజంలో ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. సమానత్వాన్ని మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ
ప్రత్యేకించి ఆర్థికంగా వెనకబడిన ప్రతి వ్యక్తికి ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుట్లో జిఎస్టీ కూడా ఒక భాగంగా మనం తీసుకొని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం అటు మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, బీజేపీ నరేంద్ర మోడీ గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వం టోటల్ ఓవరాల్ కుటుంబ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎక్కడైనా అప్పుడు ఒక క్వశ్చన్ వేయడం కూడా జరిగింది. చిన్నపాటి ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా, లోపాలు జరిగినా వాటన్నిటిని సరిదిద్దడం కోసం ఆఫీసర్స్ కూడా మేము రెడీగా ఉన్నాము, మేము ముందుకు వెళ్తాము, సామాన్యుడికి లబ్ధి పొందే విధంగా మేము ప్రయత్నం చేస్తాము, ఎక్కడ ఎటువంటి అవతవకలు లేకుండా చూస్తామని కూడా చెప్తా ఉన్నారు. అదే షాప్స్ కూడా నేను చాలా తిరిగాను. వాళ్ళు కూడా ఈరోజు ఏదైతే బిల్ ప్లానింగ్స్ లో ఉన్నాయో పగడబందీగా ఎక్కడికక్కడ ఈ ట్యాక్స్ డిడక్షన్స్ ని ఏదైనా ప్రస్తుతం అమలు పరుస్తున్న జీవోని అమలు పరచడంలో మేము కూడా ముందుంటాము, మా ఖాతాదారులను పెంచుకుంటాము అనేది వారు చెప్పడం జరుగుతూ ఉంది. దానివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది, కస్టమర్ కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి అనేది కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజల తరఫున, సామాన్యుల తరఫున మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.